తిరుపతి నగరంలో గడిచిన 3 రోజుల క్రితం దాదాపు 1 టన్ను మేరకు కుళ్ళిన మటన్ మాంసం కూడా బయటపడినటువంటి పరిస్థితి. అది మరొక ముందుగానే గడిచిన నిన్న ఏదైతే 2 రోజుల క్రితం కూడా చికెన్ కులిపినటువంటి చికెన్ను కూడా తీసుకెళ్లి హోటల్ నిర్వహిస్తున్నటువంటి ఓ నిర్వహణను కూడా స్థానికులు పట్టుకున్నటువంటి సంఘటన ఇప్పుడు తిరుపతిలో పెను సంచలనంగా మారిందని చెప్పాలి. తిరుపతిలో ఏ హోటల్లో భోజనం చేయాలన్నా కూడా నగరవాసులు కావచ్చు, తిరుపతి నగరానికి వచ్చేటువంటి భక్తులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఆఫీస్ వద్ద సిపిఐ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి చిన్న పెద్ద హోటల్స్ అన్నింటిలో కూడా మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే తనిఖీలు నిర్వహించాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిపిఐ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి కార్యక్రమం. సార్ చెప్పండి, ఏదైతే గడిచిన వారం రోజులుగా కూడా కుళ్ళిన మాంసం బయటపడడం అనేది తిరుపతి నగరంలో ఒక సంచలనంగా మారుతుంది. ఎక్కడ తినాలన్నా కూడా ఒక భయం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు? ఈరోజు తిరుపతి నగరంలో గత వారం రోజుల నుంచి కుళ్ళిపోయిన మాంసం అమ్ముతున్నారని ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైలు పంపిలే. ఒక్కరినంటే ఒకరిని అరెస్ట్ చేయలే. ఒక హోటల్ కూడా సీజ్ చేయలే. దీనికి కారణం ఏంది? హోటల్ సీజ్ చేయరు, హోటల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయరు. వారం నుంచి బాగా బయటపడతా ఉన్నాయి. దీనికి కారణం అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి, అధికారుల యొక్క అవినీతి తప్ప ఇంకోటి కానే కాదు. అందుకని సిపిఐ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క హోటల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయండి. ప్రతిరోజు రాత్రి 10 గంటలకో 11 గంటలకో ప్రతి హోటల్ పైన దాడి చేయండి. ఫ్రిడ్జిల్లో దాగి ఉన్న వస్తువులు బయటపడేయండి. ఈరోజు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కొనేశారు, లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఫ్రిడ్జ్లు కొన్నారు. ఆ ఫ్రిడ్జిల్లో 100 కేజీల వస్తువులు దాచిపెట్టుకొని వేడి అమ్మేస్తున్నారు. నాట్ ఓన్లీ మాంసం, కూరగాయలు, వండిన సాంబార్, వండిన రసం, వండిన అన్నం, బిర్యానీ, చట్నీ, నూరిన చట్నీ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మేసుకుంటున్నారు. అదే బదులు మాంసం అమ్మేస్తున్నారు. కాబట్టి ఈ మాంసం తిన్న వాళ్ళు చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్, కాలు చెల్లి పడిపోవడం. దీనికంతా నిర్లక్ష్యం ఎవరు? ప్రజల ప్రాణాలు కాపాడాల్సింది హెల్త్ ఆఫీసరు, శానిటరీ ఇన్స్పెక్టరు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళెవరు పట్టించుకోవాలా? స్థానిక ఎమ్మెల్యే కూడా వారం నుంచి వస్తామంటే ఒక్క దగ్గరికి వెళ్ళి ఎన్క్వైరీ చేయాలి. ఏ స్థానిక ఎమ్మెల్యే ఎవరి కోసం ఉన్నాడు? నీకు 60,000 మెజార్టీ చెందాం, రేపు 6 ఓట్లు కూడా రావునైనా. కాబట్టి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి, అధికార పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఈరోజు విచ్చలవిడిగా కల్తీ ఆహారం తింటున్నారు. ఈ కల్తీ ఆహారం అరికట్టమని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తాం, ఏదో నిలబెడతాం కూడా హెచ్చరిక చేస్తాం. చెప్పడం ప్రధానంగా ఏదైతే ఈ కల్తీ కుళ్ళిన మాంసం అన్నది కూడా నిజాయితీగా ఏదైతే పొట్టకోటి కోసం నిజాయితీగా చిన్నపాటి హోటల్ నిర్వహించుకునే వారి కడుపు గుండె మీద కూడా పడేటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఎందుకంటే కొంతమంది స్వార్థం కోసం ఈ కుళ్ళిన మాంసంతో నిర్వహిస్తున్నటువంటి నిర్వహణ వల్ల అనేక మంది కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా తిరుపతి నగర వాసులు కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా భయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? మేము ఈరోజు తిరుపతి పట్టణంలో చిన్న ఓట్ల పెద్ద ఓట్లు అనేటువంటి వాస్తవం. చిన్న ఓట్లు దీనిపైన చిన్న హోటల్ ఈదుల్లో పడేటువంటి వాస్తవం. అయితే మేము మీకు అధికారులకు చేతొచ్చో రాదో నాకు తెలియదు. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి రైల్వే రిజర్వేషన్ పార్సల్ ఆఫీసు నుండి ఉదయాన్నే రిక్షాలు వేసుకొని ఏ హోటల్కి వేస్తారో ఆయన నిఘా డిపార్ట్మెంట్ మొత్తం కూడా పిలిపించి అతను ఏ హోటల్కి వేస్తాడో ఆయన అడిగితే తెలిసిపోతుంది. సుబ్రహ్మణ్యం ఆఫ్టర్లో రిక్షా వర్కరు, ఆయనకి ఏదో కూలి ఇస్తే తీసుకుపోయి వేస్తాడు. ఆయన పిలుచుకొని ఏ హోటల్కి అడిగితే వేస్తారనేటువంటి వ్యక్తిని తీసుకెళ్తే మీకు చేతనవుతే మీరు చూడండి, లేదా మాకు చెప్తే మేము పట్టుకొచ్చిస్తాం, విచారించండి. ఒకటి. రెండవది, ఈ తిరుపతి పట్టణంలో వచ్చేటువంటి యాత్రికులు కూడా అనేకమైనటువంటి యాత్రికులు కావచ్చు, తిరుపతి పట్టణంలో 3 లక్షల నుండి 4 లక్షల మంది ప్రజలు కావచ్చు, సౌకర్యంగా ఫుడ్ సక్రమైన పద్ధతిలో వాళ్ళకు మెరుగైనటువంటి ఫుడ్, క్వాలిటీ అయినటువంటి ఫుడ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తిరుమల తిరుపతి సంబంధించినటువంటి పవిత్ర దేశమంతా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటూ ఉన్నాం మనం. అలాంటి ప్రదేశంలో ఈవేళ కల్తీ కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని, కుళ్ళిపోయినటువంటి చికెన్ని, కుళ్ళిపోయినటువంటి చేపల్ని 10 రోజులు 15 రోజులు యూనివర్సిటీల్లో కోసినటువంటి పంది మాంసాన్ని అనేకమైనటువంటి చికెన్ ఎంగిల్లో ఫ్రిడ్జ్ల్లో పెట్టుకొని 15 రోజులు 20 రోజులు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తుంది. 1/4 కిలో ప్యాకెట్లు, 1/2 కిలో ప్యాకెట్లు. అవుట్ పైన దాడులు చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము హోటల్ యాజమాన్యం మాకు వ్యతిరేకం కాదు. తిరుపతి పట్టణ ప్రజలు, తిరుపతి పట్టణంలో వచ్చేటువంటి యాత్రికులు వాళ్ళు మాకు ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతోనే ఈవేళ ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ ఆఫీసరు,
ఇప్పుడు ఇది కూడా బయటపడింది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరిగితే వాళ్ళిద్దరూ కలిసి వేరే వాడు వచ్చి బయట చెప్తే బయటపడింది. లేకపోతే ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడల్లా దీన్ని కనుక్కోండ్రు, ఇప్పుడల్లా ప్రజలు తెలిసి ఉండదు. కాబట్టి హెల్త్ ఆఫీసరు, కలెక్టర్ గారు, దీనిపైన ఎస్పీ గారు నిఘా ఏర్పాటు చేసి తిరుపతి పట్టణంలో ఉండేటువంటి అన్ని హోటళ్ల పైన ఎంక్వైరీ చేసి అన్ని హోటళ్ల పైన నిఘా ఏర్పాటు చేసి సౌకర్యమైనటువంటి నాణ్యతమైనటువంటి ఫుడ్ని పెట్టడానికి ఇంటెలిజెన్స్ అధికారులు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్లు, కమిషనరు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ జోక్యం చేసుకుంటేనే ఈవేళ ఇది జరుగుతుంది తప్ప ఏదో హెల్త్ ఆఫీసర్ ఒకటి పోయి చేసేటువంటి పని కాదు. కాబట్టి హెల్త్ ఆఫీసర్ మీద ఒకరి మీద బలేసేది కాదు, టోటల్గా మొత్తం ఆఫీసర్లందరూ కూడా దీనిపైన దాడులు నిర్వహించాలి. ఏదో బయటపడింది 1-2 హోటల్స్, అనేకమైనటువంటి హోటల్స్, బయటపడినటువంటి హోటల్స్ ఉన్నాయి. సుబ్రహ్మణ్య అనే వ్యక్తిని పట్టుకుంటే ఏ హోటల్స్ సప్లై చేస్తాడో తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఎంక్వైరీ వేసి ఆ హోటల్ని సీజ్ చేయాలని చెప్పేసి సిపిఐగా ప్రజల తరఫున మేము పోరాటం చేస్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఇటీవల మనం చూసాం 4 రోజుల క్రితం కూడా దాదాపు టన్ను వరకు కూడా కుళ్ళినటువంటి మటన్ మాంసాన్ని చూసాం. ఇది ఏ రకంగా స్టోర్ చేస్తున్నటువంటి విధానం చూసాం. అంతా చూస్తేనే ఒక భయం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇంత జరిగినా కూడా ఎక్కడే కానీ హోటల్ మీద పూర్తి స్థాయిలో తనిఖీ నిర్వహించినటువంటి పరిస్థితి కనపడలేదు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇవాళ హోటల్ యాజమానులు, అధికారులు ఇద్దరు కూడా ప్రధానంగా ధనార్జనే ధ్యేయంగా ఉంటున్నారు కాబట్టి ఇవాళ ఇలాంటి ఫుడ్ కల్తీ విషయాన్ని విచ్చలవిడిగా మారిపోయింది. ఇవాళ అటు గతంలో ఉన్న రాజకీయ పార్టీ, ఇప్పుడు పనిచేస్తున్న రాజకీయ పార్టీ, 2 పార్టీల యొక్క నాయకుల యొక్క సహకారంతో, ఇక్కడ అధికారుల యొక్క అవినీతితో ఇవాళ ఇలాంటి కల్తీ ఫుడ్ ప్రారంభం చేస్తున్నారు. మటన్, చికెన్, చేప లేదా టమాటానా లేదా కూరగాయలు అనే సంబంధం లేదు. పుచ్చిన కూరగాయలన్నీ కూడా ఇవాళ నా వెజిటేరియన్ హోటల్కి పోతున్నాయి. పుచ్చిపోయినటువంటి, కుళ్ళిపోయినటువంటి మాంసాహారాలన్నీ కూడా ఇవాళ నాన్ వెజ్ హోటల్కి వెళ్తా ఉన్నాయి. అంటే ఆ హోటల్ ఈ హోటల్ అనే తేడా లేదండి. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేయడానికి ప్రతి హోటల్లో ఇవాళ దుర్మార్గంగా తయారైంది. డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ప్రజల ప్రాణానికి ఇవ్వడం లేదు. అందుకనే హోటల్ యజమానులారా మిమ్మల్ని ఏడుకుంటున్నాం, మీకు ఆదాయం కోసం చేయండి కానీ దరిద్రం కోసం చేయొద్దు, ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేదా ప్రధానంగా తిరుపతిలోని హోటల్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో డబ్బే ధ్యేయంగా కూడా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. వెంటనే దీనిపైన అన్ని హోటళ్ళు కావచ్చు, చిన్న నుంచి పెద్ద స్టార్ హోటల్ వరకు కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే తనిఖీలు నిర్వహించాలంటూ కూడా సిపిఐ నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుపతి నగరవాసులే కాదు, నిత్యం కూడా వేల మంది సంఖ్యలో భక్తులు కూడా రాకపోకలు సాగేటువంటి నగరం. వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ భోంచేయాలన్నా కూడా ఇవాళ తిరుపతి నగరంలో భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడింది. వెంటనే దీని మీద అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి హోటళ్ళన్నీ కూడా తనిఖీ చేయాలంటూ కూడా సిపిఐ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ మున్సిపల్ ఆఫీసులో ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.